హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెల్ న్యూస్. ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. తీవ్ర ఎండల బదులు వర్షాలు దంచి కొట్టే వాతావరణం వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, యానం, కేరళలో కురుస్తాయని భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్ రిపోర్ట్ లో చెప్పింది. అక్కడక్కడ వడగళ్లు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఇవి మామూలు వర్షాలు కాదని, ఎండాకాలంలో విపరీతమైన ఎండ వల్ల పుట్టిన మేఘాల నుంచి వస్తున్న వర్షాలు, అంటే వీటిలో కరెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి. ఈ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని, ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో కూడా వేస్తాయని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ అనగా శనివారం ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలు, రాయలసీమ, యానంలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్పారు. ఓవైపు వర్షాలు కురిస్తే మరోవైపు ఎండలు కూడా ఉంటాయని వివరించారు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మొత్తంగా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయి. 1-2 చోట్ల మాత్రం కాస్త గట్టిగానే కురుస్తాయి. హైదరాబాద్ ప్రజలకు ఇవాళ కొంత ఎక్కువ వాన పడేలా ఉంది. ఈ వర్షాలు వారం పాటు ఇలాగే చెదురుమదురుగా అక్కడక్కడ కురుస్తాయి. కాబట్టి ప్రజలు వాన పడినప్పుడు బయట పడకుండా జాగ్రత్త పడాలి. ఇవి క్యూములోనింబస్ మేఘాలు కాబట్టి పిడుగులు పడే ప్రమాదం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.